భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేతల్ని వెహికల్లోకి ఎక్కించి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. తెలంగాణ పార్టీ ఈ రోజు లోక్ భవన్ కి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నేతలు, ప్రజలు అందరూ కూడా లోక్ భవన్ ముట్టడిలో పాల్గొనడానికి తరలి వస్తూ ఉన్న క్రమంలోనే ఖైరతాబాద్ దగ్గర శ్రేణుల్ని నిలువరించారు. ఇటు లోక్ భవన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడే బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా పోలీసులు వారిని ఆపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇటు తెలంగాణ బీజేపీ సైతం ఈ రోజు నిరసనలకు పిలుపునిచ్చింది. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయం దగ్గర నుంచే వాళ్లు ముందుకు కదలడానికి లేకుండా, ప్రధాన రహదారిపైకి లేకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలోనే కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామంటే మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రెండు చోట్ల కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని, ఇటు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్న బీజేపీ శ్రేణుల్ని. కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రంకి ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. చలో రాజ్భవన్ కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రంకి ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. ఇరు పార్టీల నిరసనలు, ఆందోళనలతో సమయం గడిచే కొద్దీ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోతోంది. మహిళా కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అక్కడి నుంచి లాక్కు వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లోక్ భవన్ ముట్టడికి మేము వెళతాం, శాంతియుతంగా మేము ర్యాలీ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్న క్రమంలోనే మహిళా పోలీసులందరూ కూడా అక్కడ ఉన్న మహిళా కార్యకర్తల్ని తీసుకుని వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు తెలంగాణ బీజేపీ కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. ముందుకు వెళ్లనివ్వండి అంటూ అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బీజేపీ కార్యాలయం ఆ రోడ్డు చివరి వరకు మాత్రమే వాళ్ళని అనుమతించారు. ఆ తర్వాత ప్రధాన రహదారిపైకి వెళ్లడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడే వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మోడుంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ దేశం ఉంటేనే మా విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నిజమైన విద్యార్థులకు న్యాయం చేస్తాం. కాబట్టి విభజనవాదులు, దేశ విద్రోహులకు అవకాశం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్ని ద్రోహాలు చేసినా ఈ దేశాన్ని కాపాడు. నిజమైన విద్యార్థులకి న్యాయం చేస్తాం, దేశ విద్రోహ శక్తులకి మాత్రం అవకాశం ఇచ్చేదే లేదు అంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ శ్రేణులు ఆ బ్యారికేడ్స్ ని దూకి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారిని పోలీసులు నిర్వహించడానికి సాయశక్తులా శ్రమిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరొక వైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్న కాంగ్రెస్ శ్రేణులను కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు వెహికల్లో ఎక్కించి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మహిళా కార్యకర్తల్ని సైతం అక్కడి నుంచి మహిళా పోలీసులు లాక్కు వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. నిన్న జరిగిన పోలీసు దమనకాండకి నిరసనగా మేము ధర్నా చేసి గవర్నర్ని ఒక 10 మంది కలుస్తామని చెప్పాం. అది కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది. చలో రాజ్భవన్ కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రంకి ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. నిన్న జరిగిన పోలీసు దమనకాండకి నిరసనగా మేము ధర్నా చేసి గవర్నర్ని ఒక 10 మంది కలుస్తామని చెప్పాం. అది కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది. చలో రాజ్భవన్ కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రంకి ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా నిరసనలు, ర్యాలీలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీటన్నింటినీ కూడా అడ్డుకుంటున్నారు అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని లోక్ భవన్ ని ముట్టడించకుండా శ్రేణుల్ని అక్కడే నిలువరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.